బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా చేశారు. కేటీఆర్ ఫ్రెండ్కు టికెట్ ఇచ్చారు, నేనేం తప్పు చేశాను, స్కామ్ చేశానా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేఖా నాయక్. నేను ఎమ్మెల్యేగా ఉండగానే నిధులాపారు, బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారోనని సవాల్ విసిరారు ఎమ్మెల్యే రేఖా నాయక్. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా చేశారు. కేటీఆర్ ఫ్రెండ్ కు టికెట్ ఇచ్చారు, ఇక నేనేం తప్పు చేశాను, స్కామ్ చేశాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేఖా నాయక్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు తెలియజేస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏమున్నాయి? బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా చేశారు. కేటీఆర్ ఫ్రెండ్ కు టికెట్ ఇచ్చారు, ఇక నేనేం తప్పు చేశాను, స్కామ్ చేశాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేఖా నాయక్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏమున్నాయి? ప్రియా, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రెస్ మీట్ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనకు ఈసారి టికెట్ ఇవ్వకుండా కేటీఆర్ ఫ్రెండ్ తీసుకొచ్చి టికెట్ ఇస్తున్నారు, నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పి ఆమె ఆరోపిస్తున్నాను. గత 2 దఫాలుగా కూడా తాను ఎమ్మెల్యేగా గెలిచానని, ప్రజా ఆమోదం తనకే ఉందని చెప్పి కూడా ఆమె చెప్తా ఉన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకుండా కేటీఆర్ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తికి తీసుకొచ్చి ఇక్కడికి ఆయనకు టికెట్ ఇస్తున్నారని చెప్పి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా తాను స్కామ్ ఏం చేయలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. తనపై షుగర్ పేషెంట్ అదేవిధంగా అని చెప్పి ఎవరైతే విమర్శిస్తా ఉన్నారో, తన కుటుంబంపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చెప్పి కూడా ఆమె తన ఆవేదన వ్యక్తం చేసి మీడియా ముఖంగా కూడా కన్నీరు పర్యటన కొద్దిసేపటి క్రితం అయితే తాను ఎమ్మెల్యేగా ఉండగానే ఖానాపూర్ కు నిధులు ఆపేశారని చెప్పేసి ఆమె పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించగా తెలిసిందే. తాజాగా ఈ రోజు కూడా ఆమె విమర్శిస్తా ఉంది. ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల కోసం TDF నిధులు ఏవైతే ఉంటాయో వాటిని ఆపేశారో, ఎందుకంటే తనకి ఈసారి టికెట్ కూడా నిరాకరించారు. అదేవిధంగా అభివృద్ధిని కూడా ఆపే విధంగా నిధులన్నీ కూడా ఆపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తన కుటుంబపై కూడా తనపై కూడా ప్రభుత్వ పెద్దలు కానివచ్చు, పార్టీ పెద్దలు కానివచ్చు ఒక కుట్రపూరితంగా ఒక కుట్ర జరుగుతుంది తమపై అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మొత్తం నుంచి నిధులు ఏదైతే ఆపారో అన్నీ కూడా కావాలని చెప్పి ఆపారని చెప్పి కూడా ఆమె చెప్తా ఉన్నారు. అదేవిధంగా కరోనా సమయంలో తను అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుని 4 రోజుల్లోనే కరోనా తగ్గిన తర్వాత మళ్ళీ ప్రజాసేవలోకి వచ్చాను, అట్లాంటి తనను నిందించడం కానీ, తనకు టికెట్ ఇవ్వకపోవడం కానీ, అవమానాలు ఎదుర్కోవడం కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొన్ని రోజులుగా కూడా వార్తలు కూడా వస్తున్నాయి. ఆమె కాంగ్రెస్ లోకి వెళ్తుందని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె అదే చెప్తా ఉన్నారు. తన అనుచరులు కూడా చెప్తా ఉన్నారు, ఇక్కడ పార్టీలో అవమానాలు ఎదుర్కొంటా ఉన్నాము, ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే తాను చెప్తా ఉన్నారు, కేటీఆర్ ఫ్రెండ్ జాన్సన్ తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇప్పిస్తా ఉన్నారు, కానీ 2 సార్లు గెలిచిన నాకెందుకు టికెట్ ఇవ్వలేదు, ప్రజా అభివృద్ధిలో ప్రజా ఆమోదం నాకే ఉంది అని చెప్పి కూడా రేఖా నాయక్ అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి కేటీఆర్ ని కానీ ఇండైరెక్ట్ గా
అటు పార్టీ పెద్దలు కానీ ఆమె విమర్శిస్తూ ఆమె కన్నీటి పర్యటనమైన సందర్భం అయితే ఉంది ప్రియా. చూసుకుంటే రేఖా నాయక్ కి కానపూర్ నుంచి అసలు టికెట్ ఇవ్వకపోవడానికి అసలు రీజన్స్ ఏంటి, బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి రీజన్స్? బీఆర్ఎస్ పార్టీలో ఈసారి కొంతమందికి టికెట్ ఇవ్వలేదు, 7గురికి. అయితే అందులో రేఖా నాయక్ కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ పార్టీ గెలిచే అంటే పార్టీకి ఆదరణ ఉన్నా కూడా క్యాండిడేట్లు కూడా గెలిచే అవకాశం లేదని చెప్పి ఏదైతే కేసీఆర్ ఇంటర్నల్ గా సర్వేలు చేపించుకున్నారో వాళ్ళు సర్వేల్లో తేలిందని చెప్పి కూడా అధిష్టానం అయితే చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే కొంతమందికి టికెట్ నిరాకరిస్తున్నట్టు గత లాస్ట్ టైంలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు విడుదల చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమందికి టికెట్ నిరాకరించడం జరిగింది. అందులో ఎమ్మెల్యే రేఖా నాయక్ పేరు కూడా ఉంది. ఆమెకు ఈసారి టికెట్ నిరాకరిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు రేఖా నాయక్ భర్త కాంగ్రెస్ లోకి ఇది చేరడం జరిగింది. ఇంకా రేఖా నాయక్ కూడా ఇప్పుడప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తుంది అని చెప్పి ఒక ఊహాగానాలు అయితే వస్తా ఉన్నాయి. మొత్తానికైతే వాళ్ళకు వాళ్ళ అనుచరులు కానీ తను కానీ చెప్తా ఉన్నారు, మమ్మల్ని పార్టీలో ఇంకా తన ఎమ్మెల్యే కొనసాగుతున్నా కూడా నిధులు ఆపుతున్నారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి కానియకుండా అడ్డుకుంటా ఉన్నారు అంతా అని చెప్పి ఆమె పలు ఆరోపణలు చేస్తా ఉంది. అయినప్పటికీ కూడా నిధులు అయితే గత 20 నుంచి కూడా ఆమె ఆరోపిస్తా ఉంది, గత 20 రోజులుగా కూడా ఆరోపిస్తా ఉంది, నిధులు ఆపుతా ఉన్నారు నియోజకవర్గానికి అని చెప్పి, అభివృద్ధి కుంటుపడుతుంది అని చెప్పి కూడా ఆమె చెప్పినప్పటికీ కూడా నిధులు కూడా రావడం లేదని చెప్పి కూడా ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా ఆమె చెప్తా ఉంది ప్రియా. అయితే రాజు, ఇప్పుడు వరుసగా 2 దఫాలుగా గెలిచినటువంటి నాయకురాలు రేఖా నాయక్, ఇప్పుడు ఆల్రెడీ ప్రజలందరి మద్దతు రేఖా నాయక్ ఎక్కువ ఉండుంటుంది. మరి ఇలాంటి సమయంలో రేఖా నాయక్ని కాకుండా వారి ఫ్రెండ్ని పెట్టుకోవడం అసలు ఇది బీఆర్ఎస్కి ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు అసలు యూజ్ కాకుండా పోతుంది? మనం దీన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ బీఆర్ఎస్ పెద్దలు ఒకటే ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చూపిస్తున్న సర్వేలో ఆమెకు వ్యతిరేకత ఉంది, క్యాండిడేట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆమెకు వ్యతిరేక పవనాలు తీస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి 3వసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా గెలుపు గుర్రాలే ఉండాలని చెప్పి ఏదైతే వాళ్ళ సర్వేలో తేలిందో ఆ సర్వేల ఫలితంగానే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే అయినప్పటికీ రేఖా నాయక్ మాత్రం చెప్తా ఉన్నారు, వాళ్ళ అనుచరులు కూడా చెప్తా ఉన్నారు, ఒకవేళ కాంగ్రెస్ లోకి టికెట్ వస్తే వెళ్తారు, లేదంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తాము, కానీ ఈసారి మాత్రం ఖానాపూర్ నుంచి పోటీ చేయడం మాత్రం మానుకోదు, ఖచ్చితంగా ప్రజాసేవలోనే ఉంటామని చెప్పి కూడా వాళ్ళ అనుచరులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీసీ బంధు, దళిత బంధు, మైనారిటీ బంధు, సో ఇదైతే ముఖ్యంగా ఈ రోడ్లకు సంబంధించిన అభివృద్ధి పనులు అయితే నిధులు ఉన్నాయో ముఖ్యంగా ఖానాపూర్కి, ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమానికి కానీ అభివృద్ధి కానీ నిధులు ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి ఆమె ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతా ఉన్నాను, పార్టీ మారలేదు, అయినప్పటికీ ఎందుకు నాపై కక్ష కట్టారని చెప్పి కూడా ఆమె చెప్తా ఉంది. అదేవిధంగా పార్టీ హైకమాండ్ పెద్దలకు కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ ఇవన్నీ కూడా కంప్లైంట్ చేసినా కూడా స్పందన రావడం లేదని చెప్పి చెప్తా ఉంది. ప్రజలకు అభివృద్ధి కావాలి, ఆ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా పార్టీ మారింది నా భర్త అయితే, సో నాపై ఎందుకు ఇలా కక్ష కట్టారని చెప్పి కూడా ఆమె ఆరోపిస్తా ఉంది. అదేవిధంగా తన అల్లుడు ఎవరైతే తన అల్లుడు మహబూబాబాద్ ఐపీఎస్ ఉన్నాడో, సో అతను బదిలీ కూడా చేయడం జరిగింది ప్రభుత్వము. సో ఈ నేపథ్యంలోనే అసలు మా కుటుంబంపై ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారని చెప్పి కూడా ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అదేవిధంగా తన బిడ్డకు కూడా అన్యాయం చేస్తున్నారు, తమ అల్లుడి విషయంలో వాళ్ళకేం సంబంధం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కార్యకర్తలతో పాటు ఆమె ఇదే విషయం చెప్తా ఉంది. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారి తండ్రి సిపిఐలో పార్టీ పనిచేయడం లేదు ఆ పార్టీలో అని చెప్పి కూడా ఆమె ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తనను నియోజకవర్గం కోసం కృషి చేశాను, అభివృద్ధి కోసం కృషి చేశాను, 2 దఫాలుగా 9 సంవత్సరాలుగా పార్టీ సేవలో పార్టీని ముందుకు తీసుకెళ్లాను నియోజకవర్గంలో, అయినప్పటికీ అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటి అని చెప్పి కూడా ఆమె ప్రశ్నిస్తా ఉన్నారు. ఇలాంటి ధోరణి ఉంటే మంచిది కాదు, సో వెంటనే అది మానుకోవాలని చెప్పి కూడా హెచ్చరించినా కూడా తన హెచ్చరికలకైతే ఎలాంటి ఫలితం అయితే రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది. ప్రెస్ మీట్ లో నిర్వహించిన తర్వాత ఆమె చెప్తా ఉన్నారు, కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పి చెప్తా ఉన్నది. అయితే ఆమె పార్టీ మారితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా అనేది మాత్రం ఇంకా ఒక ఉత్కంఠ అయితే ఇంకా కూడా కంటిన్యూ అవుతా ఉంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ అప్డేట్స్. రైట్, ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి రేఖా నాయక్ రాజీనామా చేశారు. ఉంటే శాంక్షన్ చేపిస్తారు, గతంలో వాళ్ళు చేపియలే. నేను కార్యకర్త చిన్న పనికి కూడా కార్యకర్తలకి మీ దగ్గర 100 సార్లు తీసుకొచ్చా. మీరు ఏం చేశారు అంటే మీ నోట్తోటే ఒప్పుకున్నారు కదా, ఖానాపూర్ డెవలప్ కాలేదు, నన్ను మోసం చేశారు, నేను మీకు నచ్చలేదు. కానీ ప్రజలు ఏం చేశారు? ప్రజలు ఎందుకు నచ్చలేదు మీకు? ఇక్కడ మీ పార్టీలో మీకు ఓటేసి గెలిపించి మీ పార్టీలో ఒక మెంబర్ని మీ అసెంబ్లీకి పంపించలేదా? మరి ఈరోజు మీరు వచ్చి చెప్తున్నారు
ఖానాపూర్ కూడా సేమ్గా నిర్మల్గా డెవలప్. అంటే నీకు చిన్న చూపు, ఫ్రెండ్ అంటే ఒక చూపు, ఒక మహిళ అంటే ఒక చూపా? అంటే నీ కాన్స్టిట్యున్సీకి కేవలం నీ ఫ్రెండ్కి కానీ మీ రిలేటివ్స్ కానీ నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు పనిస్తావు, కానీ నచ్చని వాళ్ళ కాన్స్టిట్యున్సీకి మాత్రం వెనుకపడేస్తావు. ఇక్కడి నుంచి 200 ఇల్లు 400 ఫస్ట్ టైంలో నేను ఎమ్మెల్యే అయినప్పుడు 1400 ఇల్లులు శాంక్షన్ అయితే నా దగ్గర 1000 ఇల్లులే ఉండి నేను పేపర్ సంతకం పెట్టిన పేపర్ని మీరు నాకు అప్పుడు ఉన్న పిఏతో తీసుకొని మీరు 400 ఇల్లు ఎలా తీసుకుంటారండి? ఒక ఓసీ కాన్స్టిట్యున్సీకి ముదోల్ కానీ నిర్మల్ కానీ నా కాన్స్టిట్యున్సీ ఇల్లులు మాకు శాంక్షన్ అయింది. ఇక్కడ పేదోళ్ళు ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు, అయినా మీరు ఇక్కడ నుంచి 400 ఇల్లులు 200 నిర్మల్కి 200 బోత్కి తీసుకున్నారు. నేను కొట్లాడితే ఆ రోజు మళ్ళీ నన్ను కేవలం మీరు ఎట్లా తీసుకుంటారు, నా కాన్స్టిట్యున్సీలో ప్రజలు లేరా, మనుషులు గారా, మీకు కనిపించట్లేదా అని అంటే ఆ రోజు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ వచ్చినప్పుడు శాంక్షన్ చేస్తామంటారు. ఈరోజు దళిత బంధు అనేది స్కీము పేద ప్రజలకి తీసుకుపోయి కూర్చోబెట్టి గ్రామాల్లో మరి వాళ్ళకి మీకు ఈ గ్రామానికి 10 దళిత బంధు వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, మీరు ఎలా కూర్చొని లాటరీ తీస్తారా అని చెప్పి పేర్లు రాస్తే మీరు రేఖానాయక్ దగ్గర పోతారా అని చెప్పేసి మీకు దళిత బంధు రాదని పాపం పేద ప్రజలకి ఇక్కడ స్కీమ్స్ ఆపుతున్నారు. బీసీ బంధు అనేది శాంక్షన్ అయినప్పుడు ఆ శాంక్షన్లో నేను ఎమ్మెల్యేని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసి